ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. 7 శనివారాలు, 7 ప్రదక్షిణలు, 7 దీపాలు, 7 పిడికిళ్ళ బియ్యము, 7 ఇటుకలు, 7 కొండల స్వామివారి దర్శనము పావనము శుభము. రాజమండ్రిలోని చల్లని గోదావరి నదీ తీరాన కోనసీమ జిల్లా వాడపల్లిలో వెలిసిన ఎర్రచందన స్వామి ఈ 7 శనివారాల వెంకన్న స్వామి. ఎక్కడ ఉన్నవారైనా సరే రాజమండ్రి చేరుకుని అక్కడ నుండి వాడపల్లికి అనేక బస్సులు, ఆటోల సదుపాయం అనేది ఉంటుంది. డైరెక్ట్గా గుడి దగ్గర వరకు వెళ్తాయి. స్వామివారి గుడికి ఆరుబయట చాలా పెద్ద ప్రాంగణం ఉంటుంది. గుడి చుట్టూ ఉన్న ఈ ప్రాంగణంలోనే భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఎండకు వానకు ఇబ్బంది లేకుండా పరదాలు, టెంటలు వేసి ఉంటాయి. ఉచిత దర్శనము, 50 రూపాయల టికెట్లు, 200 రూపాయలు, 1116 ఇలా అనేక దర్శన సదుపాయాలు కూడా కలవు. తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి వరకు స్వామివారి దర్శన సదుపాయం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది సైడ్ చూడండి, చూస్తుందంతా కూడా ఉచిత దర్శనం లైన్లు అన్నమాట. మొత్తము దగ్గర ఒక 20 లైన్లు దగ్గర వరకు బయట అంతా కూడా ఉంటాయి. దీని తర్వాత మళ్ళీ లోపల కూడా కొన్ని లైన్లు అనేవి ఉంటాయి స్వామివారి దర్శనానికని. కొంచెం ముందుకు వెళ్తే కనుక ఎడమ వైపుగా 50 రూపాయల టికెట్ లైన్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా మనము ప్రదక్షిణలన్నీ కూడా పూర్తి చేసుకొని తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ హుండీ కనిపిస్తుంది కదా. మన ప్రదక్షిణ పూర్తి అయిన తర్వాత ఒక రూపాయి కాయిన్ కానీ లేదా కొందరు పువ్వులు పెడుతూ ఉంటారు. ఇలా అక్కడ స్వామివారికి సమర్పించుకున్నట్లయితే 7 లెక్క అనేది కరెక్ట్గా తెలియటానికని చెప్పి ఇది వేస్తూ ఉంటారన్నమాట. ఇలా కాయిన్ వేయటం కానీ లేదంటే ఒక పువ్వుని సమర్పించుకోవటం కానీ చేస్తూ ఉంటారు. ఇలా ప్రదక్షిణలన్నీ కూడా 7 ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు. ప్రదక్షిణలను ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్నటువంటి స్వామివారి హుండీ నుండి మొదలుపెట్టి మళ్ళీ హుండీ దగ్గరికి చేరుకుంటే ఒక ప్రదక్షిణ పూర్తి చేసినట్లు ఉంటుంది. ఇలా పూర్తి చేసిన భక్తులు ఒక రూపాయి కాయిన్ లేదా ఒక పుష్పాన్ని స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు. ఇలా 7 ప్రదక్షిణలు చేస్తారు. ప్రతి శనివారము వేల సంఖ్యలో భక్తజనం ఉంటారు. ఇలా 7 ప్రదక్షిణలు చేయటానికి ఖచ్చితంగా 1 గంట సమయం అనేది పడుతుంది. ఈ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడే మార్గ మధ్యంలోని తులాభారం అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇంటి నుండి తెచ్చుకున్నటువంటి 7 పిడికళ్ళు లేదా 7 దోసెళ్ళు లేదా 7 గుప్పెళ్ళు లేదా 7 కేజీలు కానీ లేదా 7 బస్తాలు కానీ ఇలా ఏదైనా సరే బియ్యాన్ని తీసుకొని వచ్చి ఏదైనా ఒక 7 సంఖ్యలోని ఒక బియ్యాన్ని మన స్తోమతకు తగినట్లుగా తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారికి సమర్పిస్తారు. ఇలా దానం చేయటం వల్ల ఈతి బాధలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసము. ఇలా సమర్పించినటువంటి బియ్యాన్ని స్వామివారికి తులాభారం తూచి తర్వాత ఆ బియ్యాన్ని అన్నదానానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా మనం సమర్పించినటువంటి బియ్యము దాన ఫలితంతో పాటు అన్నదానం చేసినటువంటి ఫలితం కూడా మనకి వస్తూ ఉంటుంది. అదేవిధంగా అలా కొంచెం ముందుకి ప్రదక్షిణ మార్గంలో వెళుతూ ఉంటే కనుక దీపారాధన కోసం ప్రత్యేకంగా అమర్చినటువంటి స్టాండ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే 7 ఇటుకలను ఇక్కడ కొనుగోలు చేసి ఇల్లుగా కట్టి పూజించినట్లయితే వారికి సొంత ఇంటి కళ నెరవేరుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇటుకలు, దీపారాధనకు కావలసినటువంటి సామాగ్రి, దీపాలు అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. లేదా ఇంటి నుంచి పిండి దీపాలను, నూనెను అన్నీ తెచ్చుకొని కూడా ఇక్కడ దీపాలనేవి వెలిగించవచ్చు. ఇటుకలు మాత్రము ఇక్కడే మీకు లభిస్తాయి. వాటిని కొనుగోలు చేసుకొని ఒక 7 ఇటుకలను కొనుగోలు చేసుకొని ఇక్కడ ఒక భవనంలాగా నిర్మించి పూజించిన వారికి సొంత ఇంటి కళ నెరవేరుతుందని నమ్మకము. అయితే ఇక్కడ చాలామంది భక్తులకు వచ్చేటువంటి సందేహం ఏమిటంటే ప్రతి వారం కూడా 1 దీపం పెట్టాలా లేదా 7 దీపాలు వెలిగించాలా అని. నిజానికి 1 పిండి దీపమైనా సరిపోతుంది. అయితే 7 శనివారాలు పూర్తి అయినప్పుడు 7 పిండి దీపాలను వెలిగించుకోవచ్చు. లేదా ప్రతి శనివారం కూడా 7 పిండి దీపాలను వెలిగించవచ్చు. ఇక్కడ మనం కొనుగోలు చేసుకోవాలి అన్నా లభిస్తాయి. లేదా ఇంటి నుంచే పిండిని తీసుకొని వచ్చి దీపాలుగా తయారు చేసుకొని ఇక్కడే స్టాండ్లోని మన భగవంతునికి దీపాలు వెలిగించుకోవచ్చు. ఏది అయినా సరే అంతా మీ ఓపిక మీదనే ఆధారపడి ఉంటుంది. దీపారాధన ప్రాంగణంలోని 6 అడుగుల స్వామి యొక్క మూర్తి కూడా కనిపిస్తుంది. తులసిమాల వెయ్యాలి అనుకుంటే ఇక్కడ స్వామివారికి సమర్పించుకోవచ్చు. ఒక రోజు అంతా మనం పడే ఆరాటానికి ప్రతిఫలంగా స్వామివారి ఇచ్చేటువంటి దర్శనము అద్భుతంగా అనిపిస్తుంది. అభయహస్తంతో గదాధారుడైన స్వామి ఎర్రచందనం వెంకన్న
నీరాజనం అందుకో స్వామి, గోవింద గోవింద. ఇక్కడ వెంకన్న శిలారూపంలో ఉండరు. ఎర్రచందనం చెక్కతో చేసిన స్వామి మూర్తి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి పద్మావతి మాత సమేతంగా ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనము ఆనందమయం. మొదటగా స్వామివారి పాదాలు దర్శించుకొని తరువాత స్వామి రూపాన్ని చూడాలి. ఇలా ప్రతి శనివారం వాడపల్లిలో వెంకన్న దర్శనానికై వచ్చినటువంటి భక్తులు ఇసుక వేస్తే రాలని జన సముద్రంగా ఉంటారు. తెల్లవారి 4 గంటల సమయంలోని ప్రదక్షిణ చేస్తున్న జనం వీరు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు శుక్రవారం రాత్రికే ఇక్కడికి వచ్చేస్తారు. రూమ్స్ తీసుకోవచ్చు. గోదావరి నీటిని పైపుల ద్వారా 8 దారులుగా వచ్చేలాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్ళవచ్చు. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్న సమారాధన కూడా చేస్తారు. తిరిగి స్వామివారి గుడి దగ్గర నుండి రాజమండ్రి బస్ స్టేషన్కు బస్సులు, ఆటోలు, అన్ని రవాణా సౌకర్యం కూడా ఉంటుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక హుండీ మాత్రమే కాకుండా చూడండి 4 లైన్లు 4 హుండీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రదక్షిణ పూర్తి చేసి వచ్చినటువంటి భక్తులు అక్కడ ₹1 కాయిన్ వేసుకుని హుండీలో నమస్కరించుకొని బయటకు రావచ్చు. ఇలా ప్రదక్షిణలన్నీ పూర్తయిన తర్వాత లోపల గుడి దర్శనానికి వస్తూ ఉంటారు. ఆ లోపల కూడా కొన్ని లైన్ల దర్శనం అనేది ఉంటూ ఉంటుంది. ఇది తెల్లవారుజామున 4 గంటలకు జరుగుతున్నటువంటి ప్రదక్షిణలు. చూడండి జనం ఎలా ఉన్నారో. ఇక ఇది గుడి లోపల ప్రాంతం అంతా కూడా. మనం ప్రదక్షిణలో బయట అన్నీ చేసుకున్న తర్వాత లోపలికి లైన్ల ద్వారా ప్రవేశిస్తే ఇలా ఉంటుంది గుడి లోపల అంతా కూడా ప్రాంగణం అనేది. చూస్తూ ఉన్నారు చూడండి, అది ప్రధాన ఆలయం అన్నమాట. ఇగోండి ప్రధాన ఆలయము, స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఇది. ఇది ధ్వజస్తంభం. ఇలా అమ్మవారు పద్మావతి అమ్మవారి యొక్క ఆలయంతో పాటు కొన్ని ఉపాలయాలు కూడా ఈ గుడి చుట్టూతా ఉంటూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కనుక గోమాతల సేవ అనేది కూడా చక్కగా ఇక్కడ మనకి ఉంటుంది. మనం ఇక్కడ వాళ్ళకి ఏమైనా గోమాతలకు ఏమైనా తినిపించాలనుకుంటే దానా కూడా ఇక్కడ అమ్ముతారు. మనం గోమాతకు ప్రదక్షిణ చేసి ఆ దానా కూడా మన ఆ మాతలకు తినిపించవచ్చు అనమాట. మనం తీసుకువెళ్ళిన అట్టుపళ్ళు అవి పెట్టకూడదు. వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ దానం ఏదైతే ఉంటుందో ఆ దానా గడ్డి కానీ ఏదైనా సరే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసుకొని చక్కగా మనం తినిపించుకొని ఆ గోమాతలకు కూడా దర్శనం చేసుకుని నమస్కరించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఇలా మొత్తం కూడా ఇలా దర్శనాలన్నీ కూడా చక్కగా చేసుకొని లైన్లో కొంచెం ఓపికగా ఉండాలి. ఎందుకంటే స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం ప్రదక్షిణ చేయడానికి 1 గంట సమయం పడితే స్వామిని దర్శించుకోవటానికి వేచి ఉండాల్సిన సమయం ఖచ్చితంగా ఒక 2 గంటల పైబడే ఉంటుందండి. అది ఏదైనా సరే కొంచెం ఓపికగా ఉండి స్వామివారి ఆలయ సన్నిధానంలో ఉన్నాము అంటే కనుక స్వామివారి కన్నుల ముందు మనం ఉన్నామని మనసులోని ఆలోచించుకున్నట్లయితే కనుక ఆ స్వామి మనకు ఓపిక అనేది ఇస్తారు. చూడండి ఇలా ప్రధాన ఆలయాలు మొత్తం అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా చక్కగా అద్భుతంగా కనిపిస్తాయండి. ఇది తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంగణంలో అప్పుడే సూర్యుడు ఇలా వస్తూ ఉన్నారు. ఆ సూర్య కిరణాలు మీదనే పడుతూ ఉన్న సమయంలోనే మేము దర్శనానికై ఉంటూ ఉన్నాము. 7 వారాలు కూడా నేను ప్రతిసారి దర్శనం అనేది ఇలాగే చేసుకుంటూ ఉన్నాను ఆ స్వామి దయతోటి. ఇవన్నీ కూడా పైనుంచి కూడా ఇవన్నీ ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట దర్శనాలు. స్వామివారి గంట స్తంభం చూడండి, ధ్వజస్తంభం అది. ఇలా ఉపాలయాలతో పాటు ఇంత పెద్ద ప్రాంగణం ఉంటుందన్నమాట. ఇలా 7 శనివారాలు రాజమండ్రిలో కోనసీమ వాడపల్లిలో ఉన్నటువంటి ఎర్రచందన వెంకన్నను దర్శించుకుని వారి మనోవాంఛలు తప్పక ఫలిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. 7 శనివారాలు క్రమం తప్పకుండా వెళ్ళాలని లేదు, మధ్యలో అవాంతరాలు వచ్చినా కొనసాగించవచ్చు. 7 వారాల దర్శనం పూర్తయిన తర్వాత 8వ వారం అష్టోత్తర పూజ చేసుకోవాలి. నా వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా వాడపల్లిలో వెలిసినటువంటి ఎర్రచందన వెంకన్న స్వామి యొక్క దర్శనం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా వరకు మన దేవాలయాల్లోని వీడియోస్ అనేవి తీయనివ్వరండి. దాని గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాను నేను. కానీ ఏంటంటే ఒక మంచిని కానీ ఒక గొప్ప విషయాన్ని కానీ మన హిందూ దేవాలయాల గురించి వాటి ప్రత్యేకతల గురించి మన ఈ తరానికి కానీ నెక్స్ట్ తరానికి కానీ తెలియాలి అంటే ఇలా వీడియోస్ ద్వారా మనం చూపించి యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా చూపించటం వల్ల మంచి అనేది ఇంకా త్వరగా పిల్లలు తెలుసుకోవడానికి తర్వాత తరాల వరకు అందించిన వారు అవుతామని నేను వేడుకుంటున్నాను. అవకాశం ఉన్నట్లయితే దీనికి అంగీకరించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శుభం భూయాత్.